వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. మన ఛానల్లో ఫాలో అవుతున్నటువంటి పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కోసం ఈసెట్ కోచింగ్ సిరీస్ స్టార్ట్ చేయటం జరిగింది. సో అందులో భాగంగా లాస్ట్ వీడియోలో మనం ఫిజిక్స్కి సంబంధించి హీట్ అండ్ థర్మోడైనమిక్స్ యొక్క థియరిటికల్ కాన్సెప్ట్స్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ హీట్ అండ్ థర్మోడైనమిక్స్ నుంచి ఈ సెట్లో 5 క్వశ్చన్స్ రావటం జరుగుతుంది. సో మీరు ఇంకా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో కమింగ్ టు ద కాన్సెప్ట్, ఇక్కడ హీట్ అండ్ థర్మోడైనమిక్స్లో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సినటువంటి కొన్ని ఇంపార్టెంట్ లాస్ అయితే ఉన్నాయి. అవి మేజర్గా 3 ఉంటాయండి. వన్ ఈస్ బాయిల్స్ లా బాయిల్స్ లా సెకండ్ వన్ ఈస్ చార్లెస్ లా చార్లెస్ లా నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ గెలాస్కస్ లా గెలాస్కస్ లా గెలాస్కస్ లా ఈ 3 లాస్ ప్రీవియస్ గా మనం చెప్పుకున్నాం. ప్రెజర్, టెంపరేచర్ అండ్ వాల్యూమ్ అనే 3 కాన్సెప్ట్స్ ఉంటాయని చెప్పి. సో ఈ బాయిల్స్ లా, చార్లెస్ లా అండ్ గెలాస్కస్ లాలో ఆ యొక్క థర్మోడైనమిక్ ప్రాపర్టీస్ అనేటువంటి టెంపరేచర్, ప్రెజర్ అండ్ వాల్యూమ్ ని ఒక వాల్యూని కాన్స్టెంట్ గా పెట్టుకోవడం జరుగుతుంది. సో బాయిల్స్ లా యొక్క స్టేట్మెంట్ ఏంటి అంటే, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ pressure is inversely proportional to the volume of the gas. Pressure is inversely proportional to the volume of the gas. Whereas in Charles law, yet constant pressure, constant pressure means here P equal to constant, then the volume is directly proportional to the temperature. Volume is directly proportional to the temperature. That is the statement of Charles law. Whereas Galaskas law వచ్చేసరికి at a constant volume is constant. Volume is constant. Then the pressure is directly proportional to the temperature. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో మనకి కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్, లేదా ద ప్రాసెస్ ఇస్ కాన్స్టెంట్ ప్రెజర్, లేదా కాన్స్టెంట్ వాల్యూమ్ అలా ఇస్తాడు. ఏ పారామీటర్ని కాన్స్టెంట్గా ఇచ్చాడు. సో ఏ పారామీటర్ని కాన్స్టెంట్గా ఇచ్చాడో దాన్ని బేస్ చేసుకుని మనం ఈ యొక్క లా అనేది అప్లై చేయాలి. ఇఫ్ టెంపరేచర్ ఈస్ కాన్స్టెంట్, దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ద బాయిల్స్ లా. నెక్స్ట్, ఇఫ్ ప్రెజర్ ఈస్ కాన్స్టెంట్, go for the Charles law. If volume is constant, go for the Galaskas law. సో దీని నుంచి మనం P is proportional to V కాబట్టి you can write PV equal to constant. So to compare the initial state and final state, you have to take P1 V1 equal to P2 V2. So this is an important relation to solve the problems when temperature is constant. Next, from this V is proportional to T, then V by T equal to constant. So V1 by T1 equal to V2 by T2. V1 by T1 equal to V2 by T2. సో ఈ రిలేషన్ యూజ్ చేయాలి. ఎప్పుడు ప్రెజర్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అన్నప్పుడు మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి V1 by T1 ఈక్వల్ టు V2 by T2. నెక్స్ట్ గెలాస్కస్ లా ఎలా యూజ్ చేస్తామంటే, వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ గా ఇచ్చినప్పుడు దెన్ ఈ P is డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ కాబట్టి సో P by T ఈక్వల్ టు కాన్స్టెంట్, దెన్ P1 by T1 ఈక్వల్ టు P2 by T2. సో ఈ 3 రిలేషన్స్ మీద కంపల్సరిగా ఒక క్వశ్చన్ అనేది మనకి ఈ సెట్ లో అడగటం జరుగుతుంది. సో డెఫినెట్ గా బాయిల్స్ లా, చార్లెస్ లా, గెలాస్కస్ లా, P1 V1 ఈక్వల్ టు P2 V2, V1 by T1 ఈక్వల్ టు V2 by T2, P1 by T1 ఈక్వల్ టు P2 by T2. నెక్స్ట్ దీంతో పాటు మనకి ఒక టర్మ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అనేది ఉంది. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ జనరల్ గా మనం రాసేటువంటిది ఏంటంటే పివి ఈక్వల్ టు ఎంఆర్టి అనుకోండి. ఎంఆర్టి నేను ఇక్కడ స్మాల్ ఆర్ అనేది తీసుకున్నాను. స్మాల్ ఆర్ వచ్చేసరికి మీకు క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్. ఆర్ ఈక్వల్ టు క్యారెక్టరిస్టిక్
గ్యాస్ కాన్స్టెంట్, క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్. ఓకే. సో దీన్ని ఇప్పుడు ఎలా కన్వర్ట్ చేస్తామో చూడండి. మనకి దీనికి తెలియాల్సినటువంటిది ఇంకొకటి, నెంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా తెలియాలి. నెంబర్ ఆఫ్ మోల్స్. నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఎన్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ద గ్యాస్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద గ్యాస్. అంటే ఒక గ్యాస్ అనేది ఇచ్చినప్పుడు దాంట్లో నెంబర్ ఆఫ్ మోల్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఈ రిలేషన్ యూజ్ చేస్తాం. అంటే మాస్ ఆఫ్ ద గ్యాస్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద గ్యాస్. ఎం అంటే మాస్ ఆఫ్ ద గ్యాస్ అండ్ క్యాపిటల్ ఎం వచ్చేసరికి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద గ్యాస్. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద గ్యాస్. నెక్స్ట్ ఇంకొకటి యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అనేది తెలియదు, క్యాపిటల్ ఆర్ అని. ఇదేంటి అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. ఓకే. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఆర్ ఈక్వల్ టు ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద మాలిక్యులర్ వెయిట్ అండ్ క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్. క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్. సో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద గ్యాస్ ఇంటూ క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ ద యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం ఇంటూ స్మాల్ ఆర్. స్మాల్ ఆర్ అంటే క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్, నెక్స్ట్ క్యాపిటల్ ఆర్ అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. ఈ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే 8.314 కిలో జౌల్ పర్ కేజీ మోల్ కెల్విన్. యూనిట్స్ ఇంపార్టెంట్. 8.314 కిలో జౌల్ పర్ కేజీ మోల్ కెల్విన్ కానీ, నెక్స్ట్ 8314 జౌల్ పర్ కేజీ మోల్ కెల్విన్ గానే తీసుకుంటాం. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ వాల్యూ అనేది ఫిక్స్డ్. క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్ వాల్యూ మాత్రం గ్యాస్ టు గ్యాస్ మారుతుంది అనమాట. ఒక గ్యాస్ కి ఒకలాగా ఉంటుంది. సో పివి ఈక్వల్ టు ఎంఆర్టీ కాబట్టి ఇక్కడ చూడండి, ఈ యొక్క పివి ఈక్వల్ టు ఎంఆర్టీ అయినా గ్యాస్ కాన్స్టెంట్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ గా తీసుకోవచ్చు. ఇది ఒక ఫార్మ్. ఓకే, ఇది ఒక ఫార్మ్ అన్నమాట. టెంపరేచర్ ఈజ్ హియర్ క్యాపిటల్ టీ. నెక్స్ట్ ఇక్కడ ఎన్ ఈక్వల్ టు ఎం బై ఎం ఉంది కదా. ఎన్ ఈక్వల్ టు ఎం బై ఎం ప్లేస్ లో మనం స్మాల్ ఎం ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అంటే స్మాల్ ఎన్ ఇంటూ క్యాపిటల్ ఎం రాసుకోవచ్చు. సో పివి ఈక్వల్ టు ఎన్ క్యాపిటల్ ఎం ఆర్ టి. ఇది కూడా ఒక ఫార్మేట్. అంటే మాలిక్యులర్ వెయిట్, స్మాల్ ఆర్ అంటే క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్ అండ్ టెంపరేచర్ అనేది తీసుకోవాలి. టెంపరేచర్ అనేది తీసుకోవాలి. సో క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్ ఇలా అడిగితే ఇది. నెక్స్ట్ దీని నుంచి పివి ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎం ఇంటూ ఆర్. ఎం అంటే ఏంటి మాలిక్యులర్ వెయిట్, ఆర్ అంటే ఏంటి క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్. సో మాలిక్యులర్ వెయిట్ కి క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్ కి ఉన్నటువంటి ప్రొడక్ట్ ఏమంటారు, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అంటారు. సో యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ తీసుకునే లెక్కైతే పివి ఈక్వల్ టు ఎన్ఆర్టి అనేది తీసుకోవాలి. సో ఈ మూడు కూడా ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ యొక్క డిఫరెంట్ ఫార్మ్స్ అన్నమాట. సో ఏది ఎప్పుడు తీసుకోవాలి, పివి ఈక్వల్ టు ఎంఆర్టి అంటే క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్ ఇస్తే మాస్, క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్, టెంపరేచర్ తీసుకుంటాం. అదే మీకు మాలిక్యులర్ వెయిట్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఇస్తే ఎన్ఎం. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్, క్యాపిటల్ ఎం అంటే మాలిక్యులర్ వెయిట్, ఆర్ అంటే క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్, టెంపరేచర్. ఈ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్ అంటే ఎం ఇంటూ ఆర్ బదులు మనం యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అనేది రాసుకోవచ్చు. సో కాబట్టి పివి ఈక్వల్ టు ఎన్ఆర్టి. సో ఈ యొక్క రిలేషన్ మీద కూడా మనకి బిట్స్ అడగొచ్చు, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కూడా అడగొచ్చు. ఓకే. సో ఇవి కొన్ని కాన్సెప్ట్స్. నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ కాన్సెప్ట్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్ సంబంధించినటువంటి రిమైనింగ్ కాన్సెప్ట్స్ కూడా నేర్చుకోవడం జరుగుతుంది. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫర్ ఎనీ ఆన్లైన్ క్లాసెస్, పాలిటెక్నిక్ సబ్జెక్ట్కి సంబంధించి కానీ, ఈసెట్ కోచింగ్కి సంబంధించి కానీ మీకు ఏదైనా డౌట్స్ ఆర్ ఆన్లైన్ క్లాసెస్ కానీ లేదా ఆఫ్లైన్ క్లాసెస్ కానీ కావాలి అంటే కనుక మీరు ఈ యొక్క నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ.